వెల్కమ్ టు రాజీ మధు ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? మా కాలేజ్లో అయితే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. సో మీతో కలిసి మేము కూడా చేసుకుందామని లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. చూడండి, మాకు 1 డే బిఫోరే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. అందరూ ట్రెడిషనల్ వేర్లో రావాలని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రెడిషనల్ వేర్లో వచ్చారు, కొంతమంది నార్మల్గానే వచ్చారు. చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. పాప మా బిఫోర్ డే నుంచి అందరూ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యి ఆ కైట్స్, ఆ డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం గ్యాదర్ చేసి చాలా బాగా రెడీ చేశారు. అది చూడండి, ఆ పాట్స్కి పెయింటింగ్స్ మొత్తం వేసి ఈవెన్ అబ్బాయిలు కూడా పార్టిసిపేట్ చేశారనమాట డెకరేటివ్ ఐటమ్స్లో. సో మార్నింగ్ టర్న్అవుట్ ఇలా ఉన్నింది, చాలా బాగుంది. సో మాకు ఈ సంక్రాంతి ఫంక్షన్ 4 o'clock అనమాట స్టార్ట్. 2 o'clock నుంచి క్లాసెస్ బ్రేక్ పెట్టారు. ఇంకా కొద్దిసేపు షూట్ చేసాము. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. తర్వాత 4 o'clockకి స్టార్ట్ అయిపోయింది అడ్మిన్ బ్లాక్ ముందు సంక్రాంతి సంబరాలు. చూడండి ఎంత బాగా చేశారు. ఆ కుండల్లో నుంచి ఫ్లవర్స్ అవంతా నిజంగా చాలా బాగుంది. యాక్చువల్గా అందరికీ సంక్రాంతి అంటే ఏం గుర్తుకొస్తాయో చెప్పండి? ఆడపిల్లలకైతే రంగోలి ముగ్గులు. ఆ బిఫోర్ డే, ఆ 1 week ముందు నుంచే మనం ముగ్గులు ఎలా వేయాలి, ఎన్ని చుక్కల ముగ్గులు వేయాలి, ఎలా పెట్టాలి అంటూ అమ్మాయిలు అయితే ప్రిపేర్ అయిపోతారు. ఈవెన్ కాలేజ్లో క్లాస్లో కూర్చున్నా కూడా నేను ఈ ముగ్గేయాలి అని చుక్కలు పెట్టి ప్రిపేర్ అవుతున్నారు. అలాగే మా కాలేజ్లో కూడా 1 week ముందే రిజిస్టర్ అయ్యారనమాట. ఏ ముగ్గేయాలి, ఎలా ఇవ్వాలి అవంతా నేర్చుకునేసి మొత్తానికి మా కాలేజీని రంగుల్లో ముంచిన రెయిన్బోలా చేసేసారు. చాలా బాగా వచ్చాయి. అమ్మాయిలంతా ఒక సైడ్ ముగ్గులు వేస్తుంటే ఒకవైపు ఎద్దుల్ని పట్టుకొచ్చి వాటిని డెకరేటివ్ చేస్తూ, ఇంకా అబ్బాయిలకి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేదే ఎద్దుల బండ్లు, పోటీలు, కోడిపుంజుల పందాలు, ఇవే కదండి. మరి కుటుంబం మొత్తం జరుపుకునే పండుగ అలాంటిదే మా కాలేజీలో. ఈవెన్ అబ్బాయిలు అనే తేడా లేకపోయినా కూడా తనకి ముగ్గు పిండి వేయడం రాకపోయినా కోన్స్ వేసుకొని మరీ ముగ్గులు వేశారు. చాలా బాగా వేశారు. సార్ వాళ్ళు అయితే కామెంట్స్ కూడా ఇచ్చారు ఆ ముగ్గుకి. అండ్ తర్వాత మేము కూడా చిన్నగా వెళ్ళి పార్టిసిపేట్ చేశాము రంగోలీ వేయడంలో. ఇంకా ఆల్మోస్ట్ రంగులతో నింపేశారనుకోండి కాలేజ్ మొత్తాన్ని. ఒక సైడ్ ఫొటోస్ తీసుకుంటూ, ఒక సైడ్ ముగ్గులు వేస్తూ, అబ్బాయిలు వచ్చి చూస్తూ, ఆ డెకరేటివ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా పల్లెల్లో అయితే ఎద్దుల పోటీలు అలా పెడతారు కదా. ఇంకా ఇది కాలేజ్ కాబట్టి అది కుదరదు మేబీ. సో దానికోసమే అవి పట్టుకొచ్చి వాటితో ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశారు. ఇంతకుముందు అయితే నాకు తెలిసి విలేజెస్లో చాలా బాగా జరుపుకునే వాళ్ళు. ఇప్పుడు విలేజర్స్ కూడా టౌన్ కల్చర్ని ఫాలో అయిపోతున్నారు. ఎక్కడ చూసినా బిజీ వాళ్ళ లైఫ్తో వాళ్ళు బిజీ అయిపోయారు. సో కాలేజ్లో అందరూ గ్యాదర్ అయ్యి చేయాలి అన్న ఒక్క ఆబ్జెక్టివ్తో మా కాలేజ్ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిందనమాట. చాలా బాగుండింది. ఈవెన్ నేను డిగ్రీ టైంలో కూడా ఎప్పుడు ఇంత ఫెస్టివల్ వైబ్ చూడలేదు. మా ఇంటి దగ్గర ఉన్నా కూడా నేను చూడలేనేమో అంత. అప్పట్లో పండుగ అంటే 10 మంది కలిసి చేసుకోవడమే, కానీ ఇప్పుడైతే వాళ్ళ చిన్న ఫ్యామిలీతో వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. బికాజ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. సో అలా ఉండకూడదు అని మేబీ ఇట్లా అందరినీ గ్యాదర్ చేసి మన ఇండియన్ కల్చర్లో ఉన్న ది బెస్ట్ స్ట్రెస్ బస్టర్స్ అనమాట ఫెస్టివల్స్. ఒకసారి పండుగ వస్తే ఇంట్లో ఆనందంగా అందరితో కలిసి ఉన్న 3 రోజులైనా 3 ఏళ్ల వరకు గుర్తుకుండేలా చేసుకుంటోంది అప్పట్లో. మరి ఇప్పుడంటే అలా లేదు. సో అందుకే మనకున్న ఈ చిన్న జీవితం ఎంజాయ్ చేద్దామని 5 o'clock వరకు మా కాలేజ్లోనే ఉండిపోయాను అనమాట. ఆ వైబ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కాలేజ్లో కైట్స్ ఎగరేశారు, తాడు పట్టుకొని లాగడం, సార్ వాళ్ళంతా ఆ గేమ్ ఆడారు. ఫ్యాకల్టీ ఆడుతుంటే చిల్డ్రన్స్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుండింది. స్టూడెంట్స్ అందరూ కలర్ఫుల్గా మా కాలేజ్ మొత్తాన్ని కలర్ఫుల్ చేసేసారు. ఇంకా కోడి పందాల ఆట కూడా ఆడిపించేశారు. ఇలాంటివి కొన్ని స్వీట్ మెమొరీస్ అయినా చాలు, జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. లైఫ్ అంటే ఖచ్చితంగా మనకి బరువు బాధ్యతలు ఉంటాయండి. అలా అని ఇలాంటి ఫెస్టివల్స్ని పక్కన పెట్టేసి మరి మనం చేసుకోవాల్సినంత అవసరం లేదు. వచ్చేది మంత్కి, 3 monthsకి, 5 monthsకి, ఇయర్లో ఏవో కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి. అవైనా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. మేము చిన్నగా ఉన్నప్పుడైతే నాన్న తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసేసి మమ్మల్ని లేపుతుండే. ఇంకా భోగి మంటలు ఎంజాయ్ చేసేసిన తర్వాత మా మమ్మీ భోగి పళ్ళు పెట్టి స్నానం కూడా చేయిస్తున్నాయి. ఇప్పట్లో పిల్లలకి ఎంతమందికి చేయిస్తున్నారో నాకు తెలీదు. భోగి పళ్ళు పిల్లల మీద పోస్తే ఆ సంవత్సరం మొత్తం భోగి భాగ్యాలతో ఉంటారని వాళ్ళ ఆశ. అందుకే భోగి పళ్ళు పోస్తారు. సో ఈ ఇయర్ మీ పిల్లలకి కూడా మీరు మీ భోగి పళ్ళు పోయండి. ఇంకా అమ్మ నాన్నలు తెచ్చిన కొత్త బట్టలు వేసుకొని స్నానాలు చేసేసి మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆంటీ, పిన్ని, అత్త అలా అంటూ ఇండ్లు చాలా కలకలలాడుతూ ఉండేదన్నమాట.
అప్పటికి చాలా బాగా నచ్చింది. ఇప్పట్లో అయితే మన లైఫ్ స్టైల్‌కి మనకు వస్తున్న ఫెస్టివల్‌కి అస్సలు సంబంధమే లేదు. మనమంతా అమెరికన్ కల్చర్స్‌ని ఫాలో అవుతున్నాం అనమాట. అలా అయిపోయింది. సో, నేను చెప్తున్నది ఏంటంటే ఫెస్టివల్ అంటే వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా! మనం ఎందుకు అది సెలబ్రేట్ చేసుకోకూడదు అని నా ఇంకా మార్నింగ్ పండుగ అంటే రెడీ అయిపోయి సంక్రాంతి రోజైతే ఎవరెవరు ఎలా ముగ్గులేసారో అని వీధి మొత్తం వెళ్ళేవాళ్ళం మేము. అలా ఉండింది. ఇంకా సంక్రాంతి అంటే మనకు గాలిపటాలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి కదా! గాలిపటాలు ఎగరేస్తూ, ముగ్గులన్నీ చూస్తూ, ఎక్కడైనా ఎద్దుల పోటీలు జరుగుతుంటే అవి వెళ్ళి చూస్తూ, అలాగే ఎక్కడైనా కోడిపందాలు పోటీలు జరుగుతుంటే వాటికి వెళ్ళి చూస్తూ అలా ఆ 3 రోజులు అలా జరిగిపోయేవి. ఇంకా కనుమ రోజు చెప్పాల్సిన అవసరం లేదు పాపం. కోళ్ళన్నీ బలైపోతాయి మన కోసం తినడానికి. పొయ్యి మీద పెట్టి వేయించేస్తారనమాట. ఇన్‌కేస్ కోడి గాని పందెంలో ఓడిపోతే అది పొయ్యి మీదకి ఎక్కిపోతది. చారయ్యి మన కడుపు నింపేస్తది. ఏదో ఒకటి అక్కడ గెలవకపోతే ఇక్కడ మన కడుపన్నా నింపేస్తుంది కదా! అందుకోసమే కనుమ పెట్టారనుకుంటా. అలా పెద్దలు, పిల్లలు అందరూ సంక్రాంతి సందళ్ళు చేసుకుంటా అంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళు సంక్రాంతి పండుగని. ఇంకొక విషయమండోయ్ అల్లుళ్ళు గుర్తుందిగా సంక్రాంతి అంటేనే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవాలి. అల్లుడికి 1,00,00,000 మర్యాదలు చేసి పంపించాలంట సంక్రాంతికి. ఇది అల్లుళ్ళు పండుగే కాబట్టి అత్తలు జాగ్రత్త అల్లుళ్ళు వచ్చేస్తారనమాట. సో అలాగుండేది సంక్రాంతి పండుగ అంటే. ఒక సంవత్సరం వెళ్ళి మళ్ళీ సంవత్సరం సంక్రాంతి వస్తే అంతవరకు వాళ్ళ తీపి జ్ఞాపకాలతో వాళ్ళకి ఆ ఊరితో సంబంధం ఎన్నో కళ్ళు వేచి వేచి చూస్తుంటాయన్నమాట. తిరిగి మా కూతుర్లు మా కొడుకులు ఎప్పుడు వస్తారా అని అలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అప్పట్లో. అయినా అందరితో కలిసి సంబరాలు జరుపుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలండి. మేము ఒకప్పుడు అయితే అంతా జాయింట్ ఫ్యామిలీ ఉంటిమి. అప్పుడు అంతా కలిసి చేసుకుంటూ ఉంటిమి. ఇంకా ఇప్పుడు నా స్టడీస్ పర్పస్ కోసమని పక్కకు వచ్చేసాం. సో మేమిద్దరమే ఇప్పుడు. ఏదైతే ఆ లోటు నాకు లేకుండా మా కాలేజ్ చేసేసారు. కాలేజ్‌లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చేశారనమాట. చాలా బాగా చేశారు. ఇక్కడ మీరే చూడొచ్చు మా లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ ఒక గేమ్ పెట్టి ఎంత బాగా ఆడుతున్నారో ఇందులోనే అర్థమైపోతుంటుంది వాళ్ళు ఎంత బాగా సెలబ్రేట్ చేశారనేది. వాళ్ళే కాదు ఇంకా స్టూడెంట్స్ కూడా ఆడారు. చాలా బాగా పెట్టారు గేమ్స్, రంగోలీ, అక్కడ కైట్స్ ఎగరేయడం కానీ, తర్వాత భోగి మంటలేశారు. తర్వాత కోడి పందాల పుంజులతో కోడి పందాలు పెట్టించారు. రంగోలీ వేసి చాలా చాలా బాగా చేశారు మా కాలేజ్ సంబరాలు. సో ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి సంబరాలు? కామెంట్ చేయండి.